హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ సూపర్ గా ఉండాలి. చలో మరి ఈ రోజు బాములు సత్యభామలు వచ్చేసింది మన వైజాగ్ నగరంలో. అసలు వైజాగ్ అంటేనే చాలా 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 ఇష్టం. వైజాగ్ లో ఉన్న పీపుల్ అన్నా మాకు చాలా ఇష్టం, అందుకే వచ్చేసాం. ఓకే, మరి ఇంత ఆనందంలో మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై తన వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు. ఓకే, ఈ రోజు మన థీమ్ ఏంటి అంటే అసలు ఆడవాళ్ళు బేరాలు ఆడకుండా షాపింగే చేయరు కదా, సో అందుకే మన థీమ్ బేరాలు. ఇదే హుషారులో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ తట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఒక చిన్న యాక్టివిటీతో మొదలు పెడదాం. ఓకే, ఒకటే లైన్ లో ఉండండి, జరగండి. ఓకే, నేను ఒక నెంబర్ చెప్తా, ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్. ఇప్పుడు జంప్ అంటే జంప్ చేయాలి, డాన్స్ అంటే డాన్స్ చేయాలి, 2 అంటే ఇద్దరు వాటేసుకోవాలి, 3 అంటే ముగ్గురు వాటేసుకోవాలి, 4 అంటే నలుగురు వాటేసుకోవాలి. ఓకే, వాటేసుకోవడం కామన్ అనమాట. ఏంటో ఇంట్లోని అదే, ఇక్కడ అదే. రెడీ, మొదలెడదాం. 1 అంటే జంపా? ఓయమ్మో, 1 అంటే మీ ఊర్లో జంప్ అంటారా? 1 అంటే 1 ఇలా అస్తాడే. సరే, 1 అంటే జంప్, ఇక మీదట ఆ జంప్. 1 3. నిన్ను అన్యాయం చేశారు అందరూ. అప్పుడప్పుడు అలాగే జరుగుతుంటాయి, ప్లీజ్ వెళ్ళి కూర్చో. 1 2 1 4. రెండు మీరిద్దరు ఏం చేస్తాం, అలాగే జరుగుతూ ఉంటుంది. రౌండ్ 1 3. నువ్వు లాగేసుకోవచ్చు కదా, ఎందుకు అలా చేస్తావు? ఓకే, ఏం చేస్తాం, వెళ్ళి కూర్చో చెల్లె. నమస్తే అండి, స్కూల్కి వెళ్తున్నారా రెగ్యులర్ గా? పెళ్లి అయిపోయింది, బాబు ఉన్నాడు. అదే బాబు స్కూల్కి వెళ్తున్నాడా అని అడిగాను. ఇంకా ఏం చదువు? బీటెక్. చూడడానికి నువ్వు అసలు స్కూల్ డ్రెస్ వేసుకుని వచ్చావంటే మేము 5వ తరగతి 6వ తరగతితో చదువుకుందాం అంటున్నాం. ఏం పేరు చెల్లి? హర్షిత. హర్షిత. ఓకే, సో హర్షిత బేరం ఆడాలి ఇప్పుడు మనం. సాధారణంగా ఇప్పుడు కాయగూరలు ఎవరు తెస్తారు, బావగారా నువ్వా? అత్తయ్య గారు. ఓ, అత్తయ్య గారు ఆ బాధ్యత. వంట ఎవరు చేస్తారు? అత్తయ్య గారు. ఇంట్లో సామాన్లు ఎవరు సర్దుతారు? అత్తయ్య గారు. భోజనం ఎవరు చేస్తారు? ఇక్కడ ఉన్నారా పాపం అత్తయ్య గారు? ఉన్నారు. ఎక్కడ? చెయ్యి ఎత్తండి అమ్మా. రెడీ, మనం టాంక్ టెస్ట్ చెప్దాం. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కింటి పెరట్లో పంచి పెడుతున్నారు పాలకూర తట్ట. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన తోటలో కడుతున్నారు పాలకూర కట్ట. వాళ్ళు కట్టరు, వాళ్ళు పంచి పెడుతున్నారు. పక్కన తోటలో కాదు, పక్కింటి పెరట్లో పంచుతున్నారు పాలకూర తట్ట. ఫాస్ట్ గా. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కింటి పెరట్లో పంచి పెడుతున్నారు పాలకూర తట్ట. ఫాస్ట్. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన పెరట్లో కడుతున్నారు పాలకూర తట్ట. రెండు కట్టట్లేదని చెప్పానా? ఫ్రీగా పంచి పెడుతుంటే ఎంత మాట అంటావు? రెడీ. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన తోటలో పంచి పెడుతున్నారు పాలకూర తట్ట. ఇది చెప్పి ఆ కొత్తిమీర కరేపాకే తోటకూర అది చెప్పాలి 4. ఓకే. పచ్చని తోటలో కడుతున్నారు కొత్తిమీర కట్ట, పక్కన పెరట్లో పంచుతున్నారు పాలకూర తట్ట. కొత్తిమీర, కరివేపాకు, టమాటో కూడానా? ఓహో, నేను ఓన్లీ ఆకుకూరలే అనుకున్నా, టమాటాలు కూడా అమ్ముదామా? ఓకే, బావ పేరేంటన్నా? అవి కొంటే ఫ్రీ. అచ్చచ్చా, బావ ఏం చేస్తాడు? బిజినెస్.
ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తావా? అప్పుడప్పుడు ఎవరైనా లేడీ వాసన వచ్చిందో కుమ్మేయడమే అందరి ముందు కాదు, రూమ్ లోకి తీసుకెళ్ళి. అక్కడ అత్తయ్య గారు ఉన్నారు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? సపోర్ట్ వస్తారు నాకు. అత్తయ్య గారు అలాంటి చేస్తే ఎవరైనా సపోర్ట్ వస్తారు. మరి బావ పేరేంటన్నా? సుమంత్ గారు. సుమంత్ బావ. ఏంటి బావ ఇలా జరిగింది? మన కష్టాలు ఎవరికి చెప్పుకుంటాం చెప్పి ఇప్పుడు. ఓకే గట్టిగా చెప్పట్లో. ఏం పేరండి? దివ్యలక్ష్మి. బావ ఏమని పిలుస్తాడు ముద్దుగా? పాప. పాప. ఇప్పుడు నిన్ను పాప అని పిలిస్తే రేపు పొద్దున పాప పుడితే ఏమని పిలుస్తాడు? తెలీదు. పెద్ద పాప, చిన్న పాప. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years అవుతుంది. 4 years అయింది. ఏం చేస్తాడు బావా? బ్యాంక్ ఎంప్లాయ్. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై ఇస్తున్నారు భారీ రాయితీ. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ భారీ. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ భారీ రాయితీ విడుదల. రాయితీ విడుదల. ఫాస్ట్ గా. గోల్డ్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ భారీ ఎడుగుదల. రాయిదల. ఏదో పురుష్ అయిపోయినాడు భారీ. భారీ దగ్గర ఆగిపోతుంది. సూపర్ మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయి ఐటమ్స్ ఒక 10 చెప్పు. సూపర్ మార్కెట్ లో ఏమైనా చెప్పొచ్చా? ఏమన్నా చెప్ప. సూపర్ మార్కెట్ లో దొరికే 5 ఐటమ్స్, 10 ఐటమ్స్ ఫాస్ట్ గా. రైస్, కందిపప్పు, మినపప్పు, ఆయిల్, సర్ఫ్ ప్యాకెట్, డిటర్జెంట్, ఆయిల్, వంటాయిలు, నెత్తాయిలు. అవేం కాదు. చెప్పు. సోప్స్. సోప్స్. ఇప్పుడు సోపులు మళ్ళీ 2 సార్లు చెప్పుద్ది. 2 సార్లు చెప్పావంటే ఒంటికో సోపు, బట్టలకో సోపు. గిన్నెల సోపు ఒకటి ఉంది అబ్బా. షాంపూ. షాంపూలు 2 చెప్పుద్ది. కొంప తీసి చెప్పలేదు సార్, అందుకే మీరు లెక్క పెట్టలేదు. చూసారా? లెక్క మరి లెక్క. షాంపూ ఎన్ని చెప్పారు? 8 చెప్పా. ఇంకా 2 చెప్పు. బిస్కెట్స్, చాక్లెట్స్, లేస్ ప్యాకెట్, అవన్నీ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. నీకేం కావాలో అవి చెప్పుకున్నావు. నాకు అర్థమైంది. ఓకే గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? రేష్మ. బావగారి పేరేంటి? జగన్నాథ్. ఎంతమంది ప్రొడక్షన్? ఒక బాబు. ఓకే ఊహించుకుందాం. ఇప్పుడు బాబు పెద్దోడు అయ్యాడు, పెళ్ళయింది, కోళ్ళు వచ్చింది ఇంటికి. కాల్ రాలేదండి, 3rd class చదువుతుంది. ఇప్పుడు 3rd క్లాసే వస్తుంది కదా ఇంకో 20 సంవత్సరాల తర్వాత. అది అక్కడికి వెళ్ళాం మనం 20 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 20 years. బావగారు రెస్ట్ లో ఉన్నారు. నాకు నేను మాట్లాడించండి, నేను శాంత. ఇప్పుడు ఇక్కడ ఆఫ్టర్ 20 years ఆయన యోగాలో ఉన్నాడు, శాంతం ప్రశాంతంగా. నన్ను ఏం మాట్లాడినవ్వకండి. కోడలు లోపలికి వచ్చింది. నువ్వు అత్తగారుగా ఏంటే వంట చేసావా అన్నావు. చేయను పో అంది. అప్పుడు ఏం చేస్తావు? కమాన్. ఏమన్ను వంట చెయ్యను పో అంటే ఏమనవా? నేను చేసుకుంటాను. మీ అబ్బాయి పేరేంటి? మోక్షిత్. మోక్షిత్. అలా ఆవిడ అక్కడ ఎదురుగా ఉంది. ఒక అత్త కోడల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూసి నేర్చుకోండి అందరూ రేష్మతో. చేయలేను అలాగా. ఎలాగ చేయలేవు? చెయ్యాలి మరి. ఓకే అత్తలా నేను విజృంభించి ఇరగదీస్తాను అన్న వాళ్ళు ఎవరన్నా రండి ఒకసారి. అదా యాక్షన్. ఏ మేఘనా, ఇందాక నుంచి వంట చేయమని చెప్తుంటే సెల్ల పట్టుకొని గంటలు చూస్తూ ఉంటే మీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు వంట చేస్తారని ఎవరు అనుకున్నారు? అర్జెంట్ గా వెళ్ళి వంట చెయ్యి, అర్జెంట్ గా అబ్బాయి వచ్చే టైం అయింది. అలా సెల్ల పట్టుకొని కూర్చుంటే అవ్వదు. నేను చేయను అంటుంది. చెయ్యకపోతే అవ్వదు, బ్యాగ్ ఇచ్చి బయటికి పంపించేస్తాను. పంపిస్తే పంపించుకో, మీ ఆయన నాతోటే ఉన్నాడు అంటుంది. పంపించకపోతే అబ్బాయిని కూడా పంపించేస్తాను సార్ నేను. అయ్యో మనం రాఘవని పంపకూడదు అక్కడ. నేను రాఘవని పంపించేస్తాను. వద్దు ఆగా, నువ్వు ఒకరి దాని రాఘవని పంపించేస్తానంటే ఏంటండి? నీలో అత్త విశ్వరూపాన్ని చూపించు. రెడీ. చెప్పిన మాట వినట్లేదండి అసలు. చెప్పి వంట చేయమని చెప్తుంటే రాఘవ వచ్చే టైం అయింది, సెల్ల పట్టుకొని గంటలు ఊగులాడు. ఎలాగొద్దు, అర్జెంట్ గా వెళ్ళి వంట చేయి. ఎలాగొద్దు, చెయ్యి. వంట చేయి. వంట చేయి. ఇదిగో మా కోడలు మంచిది సార్, అంతలాగా అరవస్తుంది, చెప్పగానే వంట చేస్తా. ఏం చదువుతున్నాడు రాఘవ? ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ అయితే పర్వాలేదు. గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఇంటికి? అంటే ట్రై చేస్తున్నాడు, ఎవరు దొరకలేదు.
ఒక అమ్మగా నువ్వైనా వెతకచ్చు కదా. అంటే అంటే మా ఓడికి ఇంకా ఎవరిని లైన్ వేయడం ఎలాగో తెలియలేదు, నేర్పిస్తున్నాను నేను ప్రస్తుతానికి నేను. అవునా? బట్ ఎవరు సెట్ అవ్వట్లేదు. కాలేజ్కి వెళ్తున్నాడు కదా, ట్రై చేయమని చెప్పాను, ఎవరు నచ్చలేదు కాలేజీలో అన్నాడు. ఆ రోజుల్లో నాకు ఇలాంటి అమ్ముంటే నేను బాగా ఎంకరేజ్ చేస్తాను సార్. ఇంకా అయిపోయింది, జరిగింది అంతా జరిగిపోయింది. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎంకరేజ్ అంటే మా చేస్తా. ఓడి ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే ఏళ్ళు చూపిస్తే మండ మింగేస్తున్నారమ్మా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఆడవాళ్ళతో పెట్టుకోవట్లేదని ముందే మాట ఇచ్చాడు. ఇంటర్మీడియట్ కే ఇచ్చాడు సార్, ఇచ్చాడు. అందుకని నేను చాలా ధీమాగా ఉన్నాను. ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు. అభిడాక్, కంగ్రాట్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు, రండి. కంగ్రాచులేషన్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓకే, ఈ రోజు ఓ శివంగిలో మేము ఆడుతున్నాం సీసాలోకి తోసే గేమ్. అసలు ఈ గేమ్ ఆడడానికి ఇక్కడ వాళ్ళు ఎవరు సరిపోరు అని మేము ఏలియన్స్ ని తీసుకొచ్చాం పైనుంచి. ఒక ఏలియన్ రేష్మ, ఇంకో ఏలియన్ అనుష. ఎంత బాగున్నారో. గేమ్ ఏంటో చెప్తాను. వీళ్ళిద్దరికి తాళ్ళు ఉన్నాయి, తాళ్ళకి పెన్సిల్ ఉన్నాయి, చేతులు ఇలా వెనక్కి పెట్టాలి. పెట్టిన చేతులు వెనక్కి నేను ఇలా ఊపేస్తా. ఊపిన తర్వాత ఆ పెన్సిల్ ఊగుతూ ఉంటది కదా, దాన్ని తీసుకెళ్లి అందులో పెట్టాలి. నేను ఇచ్చిన 30 seconds లో ఒకసారి పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటికి తీసేయండి. అలా ఎన్నిసార్లు ఆ బాటిల్లో మీ పెన్సిల్ పెడతారో అన్ని పాయింట్లు వస్తాయి మీకు. ఓకే, సో సీసాలో తోసే గేమ్ మీకు అర్థమైంది కాబట్టి మా వాళ్ళు కూడా ఆడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇక మొదలు పెడదాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. చేతులనికి చేతులనికి స్టార్ట్. గో. 1 తీసే మళ్ళీ ఇటు 1 పాయింట్ 1 పాయింట్ 20 seconds ఓవర్ 2 points 3, 2 జంప్ జంప్ 3, 2, 1 స్టాప్. 4 పాయింట్లు రేష్మి, 3 పాయింట్లు అనుష. ఓకే, మీరు వెళ్ళండి, మిగతా ఇద్దరు తర్వాత రండి. ఓకే, మరి సీసాలోకి తోసే గేమ్ ఆడడానికి మళ్ళీ గ్రహాంతరవాసులు ఇంకో ఇద్దరు వచ్చారు. అరింగరింగ ఇదే తిరగాలి. టర్న్ ఇదిగో, రెడీ గో. అడే ఇంకోసారి తిరుగు. ఇలా వంగండి. స్టార్ట్. చేతులనికి చేతులనికి 10 seconds ఓవర్ 1 పాయింట్ 1 పాయింట్ తీసే 2 పాయింట్స్ జంప్. లాస్ట్ 10 seconds. ఓకే, నా ఎడమ వైపు ఉన్న గ్రహాంతరవాసి 3 పాయింట్లు సాధించింది, నా కుడుము వైపు ఉన్న గ్రహాంతరవాసి 2 పాయింట్లు సాధించింది. వెళ్ళండి. ఇప్పటి వరకు మనం ఆడిన గ్లాస్ లో తోసే గేమ్ లో రేష్మి 4 పాయింట్లు సాధించింది, అనుష గారు 3 పాయింట్లు సాధించారు, లావణ్య 3 పాయింట్లు సాధించింది, యామిని 2 పాయింట్లు సాధించారు. ఇప్పుడు సుష్మా అండ్ సుధా గారు రెడీగా ఉన్నారు. గేమ్ అర్థమైంది కదా? ఓకే, తిరగండి అమ్మా. అరింగరింగరో జయశ్రీంగరింగరో 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 చేతులు వెనక్కి పెట్టుకోండి అమ్మా. ఆ బెండావండి. రెడీ, 3, 2 స్టార్ట్. గో. 1 పాయింట్ 10 seconds. 3 points. 4 points. 5, 4, 3, jump. 1.
ఓకే, ఈ రోజు మన గ్లాస్ లో తోసే ఈ గేమ్ లో 6 ఆడిన 4 పాయింట్లు సాధించి ఈ రోజు విన్నర్స్ గా నిలిచారు రేష్మి అండ్ సుధా. కంగ్రాచులేషన్స్. రండి ఇద్దరు. రేష్మి గారు కంగ్రాట్స్, సుధా గారు కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లావణ్య గారు. లావణ్య గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాం సార్. అంటే మనం బయట వేసే అటైర్ చూసి చాలా మంది వీళ్ళకేంటి హ్యాపీగానే ఉన్నా లోపల ప్రతి ఒక్కరికి ఒక రిగ్రెట్ మనసులో కొన్ని బాగా మన ఫ్యామిలీ దొరికితే వాళ్ళతో ఏదైనా చెప్పుకోవాలి అనే ఫీల్ ఉంటుంది. సో ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి మీ మనసులో ఉండే ఆ రిగ్రెట్ ఏమైనా ఉంటే చెప్పండి. యాక్చువల్ గా మాది నైస్ ఫ్యామిలీ అండి. 2 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, మదరు ఫాదరు చాలా హ్యాపీగా ఉండే లైఫ్ లీడ్ చేస్తున్న టైంలోని మా మదరు అనుకోకుండా పచ్చకామెలు జాండీస్ వచ్చి చనిపోయారండి. ప్రతి ఆడపిల్లకి కూడా తల్లి సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎదిగే టైంలో మేము తల్లి లేకుండా అయిపోయామండి. ఈ రోజుకి కూడా తల్లి లేని బాధ మేము చాలా బాధపడుతున్నాం. అత్తారింటికి వెళ్ళాక అక్కడ లైఫ్ కూడా చాలా బాగుంటుందని హ్యాపీగా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుని ఆడపిల్ల వెళ్తుంది. అక్కడ కూడా బావగారు తోటికోడలు ఉమ్మడి కుటుంబం హ్యాపీగా ఉంటుందని టైంలో వాళ్ళు సెపరేట్ అయిపోయారు. మేము ఎలా లైఫ్ లీడ్ చేయాలో తెలియని టైంలోని ఒకరికొకరు సపోర్ట్గా ఉండి ఈ రోజు నా కింద ఒక 25 మెంబర్స్ స్టాఫ్ పనిచేస్తున్నారండి. మా లైఫ్ 900 రూపీస్ నుంచి లైఫ్ సార్ట్ చేశాను సార్. ఈ రోజు మంత్లీ ఒక 4 lakhs 5 lakhs శాలరీ ఇస్తున్నాను స్టాఫ్కి. దానికి సపోర్ట్ మొత్తం అంతా ఒక హస్బెండ్ అండి. ఒక ఆడదాని వెనకాల ఒక మగోడు సపోర్ట్ ఉంటే ఆడది ఏదైనా సాధిస్తానని చెప్పడానికి మా హస్బెండ్ అండి. ఆయన పేరు వినయ్ కుమార్. అమ్మగారు చనిపోయేటప్పటికి ఇంట్లో ఎవరికి పెళ్లిళ్ళు అవ్వాల? మీకు పెళ్లిళ్ళు అవ్వలేదండి. నాన్నగారు కూడా చాలా మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అలా ఏం ట్రై చేయలేదు? యాక్చువల్ గా చేసుకున్నారు. ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బట్ అమ్మ కూడా మంచిదే. మదర్ లేని లోటు ఎంత ఉన్నా సరే ఎవరు తీర్చలేదు సార్. అది చాలా సందర్భాల్లో డెఫినెట్ గా మదర్ అవసరం వస్తుంది. లైక్ మీ పెళ్ళప్పుడు ఇంకా బాధపడి ఉంటారు. మిమ్మల్ని తయారు చేసేటప్పుడు కానీ, మిమ్మల్ని తీసుకెళ్లి మండపంలో కూర్చోటప్పుడు కానీ అమ్ముండి చూస్తే ఇంకా చూస్తే బాగుంటది అనుకుంటాం సార్. సో మీ బ్రదర్స్ ఎలా ఉన్నారు? బ్రదర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. బ్రదర్స్ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. తమ్ముళ్ళకి ఇద్దరికి ఒక పాప బాబు. ఏం వర్క్ అంటే నడిపిస్తున్నారు? మాది ప్రొక్లైనర్స్ ఫీల్డ్ అండి. జేసీబీలు మిషన్స్ అవి ఉన్నాయి. సో మీ దగ్గర ఎంప్లాయీస్ ఉండి మీరు అదంతా రన్ చేస్తున్నాం సార్. చాలా హ్యాపీ ఫ్యామిలీ సార్. అంటే ఒక మనిషి చనిపోతే జీవితం అక్కడితో ఆగిపోతుంది అని ఉండదు కదా సార్. దానికి తగ్గట్టు మనం కూడా స్టెప్ వేసుకుని ముందుకెళ్తూ ఉండాలి. దానికి తగ్గట్టు పరిస్థితి తగ్గట్టు మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రతి వాళ్ళు ఎవరు భూమి మీద ఉండిపోరు. వచ్చిన ప్రతి సమస్యని ఫేస్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం సార్. సూపర్ మా. యాక్చువల్ గా లావణ్య గారి స్టోరీ విన్న తర్వాత అమ్మ లేకపోతే చాలా మెంటల్ టెన్షన్ వస్తుంది అండ్ లైఫ్ లో ఏదో పోయింది, నా వెనకాల సపోర్ట్ లేదు అనే బాధ వస్తుంది. అండ్ పిన్ని ఎంత బాగా చూసుకున్నా అమ్మ వాల్యూ అమ్మని తిరిగి తీసుకురాలేరు ఎవరు. అమ్మ వాల్యూయే. అమ్మ అంటే అక్కడ ఒక సపోర్ట్, మనకు ఒక పిల్లర్ ఉన్నట్టు అనమాట. బట్ అమ్మ లేకపోయినా మీరు ఆ వయసు నుంచి పెరిగి మీకంటూ ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకుని మీరే ఒక వానర్ గా ఎదిగారు అంటే దాని వెనకాల మీ సంకల్పం అండ్ మీ సపోర్టు, మీ హస్బెండ్ సపోర్టు అన్ని ఉన్నాయి. సో మీరు ఇదే విధంగా హ్యాపీగా ఉండాలి. ఇది మన ఫ్యామిలీ అనుకొని వచ్చి ఇక్కడ మీ మనసులో మాటని మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా సూపర్. అండ్ మీ స్టోరీ చాలా మంది ఉమెన్స్ కి ఇన్స్పిరేషన్ గా మారాలి. అమ్మ లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నాం. అండ్ అమ్మ ఉండి చూసుకోకుండా ఉన్న వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళని చూసుకోవాలి అని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి మేము విన్నవించుకుంటున్నాం. ఇది మీ ఫ్యామిలీ అనుకొని, మీ కుటుంబం అనుకొని వచ్చి మీ మనసులో మాట మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ లో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి మనం పండగ సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.